టీ20 ప్రపంచ కప్ కీలక దశకు అయితే చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 దేశాలతో ప్రారంభమైన ఈ టోర్నీ లీగ్ దశను ముగించుకుని సూపర్ 8 దశకు చేరుకుంది. లీగ్లో ఇక కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉంది. అయితే సూపర్ 8 బెర్తులు మాత్రం ఖరారైపోయాయి. 20 దేశాలను 4 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహించగా ప్రతి గ్రూప్ లో టాప్ 2లో నిలిచిన జట్టు సూపర్ 8 కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్ ఏ నుంచి భారత్, అమెరికా దేశం క్వాలిఫై అవ్వగా పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా ఇంటిదారి పట్టాయి. ఇక గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సూపర్ 8 కు అర్హత సాధించగా స్కాట్లాండ్, నమీబియా, ఓమాన్ నిష్క్రమించాయి. అయితే స్కాట్లాండ్ త్రుటిలో సూపర్ 8 బెర్త్ను చేజార్చుకుంది. ఇక గ్రూప్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్ 8 కు చేరుకుంది. అనూహ్యంగా న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక న్యూజిలాండ్ తో పాటు ఈ గ్రూప్ లో ఉగాండా, పపువా న్యూగినియాలు కూడా సూపర్ 8 రేస్ నుంచి తప్పుకున్నాయి. ఇక గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా సూపర్ 8 బెర్త్ను దక్కించుకోగా బంగ్లాదేశ్ దాదాపు కన్ఫర్మ్ చేసుకుంది. అయితే బంగ్లాదేశ్ కు నెదర్లాండ్స్ తో పోటీ నెలకొంది. నెదర్లాండ్ శ్రీలంకతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ భారీ విజయం సాధించి నేపాల్తో జరిగే చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ భారీగా ఓడిపోతే నెదర్లాండ్స్కు అవకాశం ఉంటుంది. ఈసారి వరల్డ్ కప్ ఆసక్తికరంగా సాగాలని తదుపరి దశకు చేరుకునే జట్లను ముందుగానే అంచనా వేసి షెడ్యూల్ చేసింది ఐసీసీ. సూపర్ 8కు ఐసీసీ అంచనా వేసిన జట్లను ఒకసారి చూస్తే గ్రూప్ 1లో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంకను ఉంచింది. అలాగే గ్రూప్ 2లో పాకిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాను ఎంపిక చేసింది. కానీ అనూహ్యంగా గ్రూప్ 1లో C1గా భావించిన న్యూజిలాండ్, D2గా అనుకున్న శ్రీలంక, A2గా భావించిన పాకిస్తాన్ లీగ్ స్టేజ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే వాళ్ళ స్థానంలో అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, బంగ్లాదేశ్ సూపర్ 8కు అర్హత సాధించాయి. ఒకసారి సూపర్ 8లో కన్ఫర్మ్ అయిన జట్లు గ్రూపుల వారీగా చూసుకున్నట్లయితే గ్రూప్ 1లో భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, అమెరికా జట్లు ఉన్నాయి.